ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేయకుండా జీవోలన్నీ మీకు అందరికి ఇస్తాం. మీరు స్టడీ చేయండి. ఇప్పటికే స్టడీ చేశారు. అది స్టడీ చేసి ప్రాపర్ గా ప్రజలకు చెప్పే బాధ్యత మనందరిపైన ఉంది. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే ఆగస్టు 13న పీపీఏ మీటింగ్ జరిగింది. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ మీటింగ్. ప్రస్తుతం ఉన్న కాంట్రాక్టర్ పనితీరు సంతృప్తిగా ఉంది. మార్చాల్సిన అవసరం లేదు. 2009లో కాంట్రాక్టర్ మార్చడం వల్ల హెడ్ వర్క్స్ నిలిచిపోయాయి. ఇప్పుడు అదే పరిస్థితి తలెత్తే ప్రమాదం ఉందని చెప్పారు. 2009లో మీరు ఒకసారి చరిత్ర గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడు కూడా ఇదే మరి స్వార్థంతో చేశారు. 2005-6 ఆ ప్రాంతంలో ఈ ప్రాజెక్టు ప్రారంభించారు. ప్రారంభిస్తే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా వర్క్స్ అవార్డు చేశాడు. అవార్డు చేసిన తర్వాత ఆయన కాంట్రాక్టర్లకు కావాలనే ఉద్దేశంతో ఆ కాంట్రాక్టర్ బలవంతంగా చేపించి ప్రీ క్లోజర్ చేసి వాళ్ళని పంపించేసి ఆయన బతుకున్నంత వరకు మళ్ళా టెండర్ పిలవలేకపోయాడు. ఆ డిలే 2014లో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకసారి టెండర్ పిలిచారు. 2009లో ఎలక్షన్ ముందు ఎలక్షన్లు అవుతానే పిలిచారు. కానీ అప్పుడు కూడా ఏం చేయలేకపోయారు. 14 వరకు వెళ్ళింది. 13, 14 ఆ ప్రాంతంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మళ్లీ ఈ టెండర్ పిలిచి ఏజెన్సీకి అప్పచెప్పే పరిస్థితికి వచ్చారు. అందుకే చాలా సున్నితమైన ప్రాజెక్టు అనే ఉద్దేశంతో, ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రాజెక్టు అనే ఉద్దేశంతో ఆ టెండరు ఎవరైతే కాంట్రాక్టర్ ఇబ్బందులున్నా ఎక్కడికక్కడ కన్విన్స్ చేసి ఆ పనులు చేసుకుంటూ వచ్చాం తప్ప ఏకపక్షంగా ఎక్కడికి వెళ్లలేదు. ఈయన చేసింది ఏకపక్షంగా పోయి మొత్తం ఇది దెబ్బతినే పరిస్థితి వచ్చింది. ఈ విషయాలు చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పారు. నెక్స్ట్ ఇంకొక పక్కన కొత్త కాంట్రాక్టర్ మార్చడం వల్ల 10 నెలలు పైగా పనుల్లో జాప్యం జరుగుతుంది. ఒకే పనిని 2 ఏజెన్సీలు ఆ పని నాణ్యతలో ఇబ్బంది వస్తే ఎవరు బాధ్యత వహిస్తారు? అందువల్ల కాంట్రాక్టర్లు మార్చవద్దు. పాత కాంట్రాక్టర్ ఎప్పుడు కూడా ఏ పని చేసినా గ్యారంటీ ఇవ్వాలి. ఆ గ్యారంటీ ఇన్ని సంవత్సరాలను ఇస్తారు. ఆ గ్యారంటీ ఇచ్చిన తర్వాత పాత కాంట్రాక్టర్ని మారిస్తే కొత్త కాంట్రాక్టర్ వస్తే ఇద్దరిలో ఏదైనా ఇబ్బందులు వస్తే ఎవరు రెస్పాన్సిబుల్? అకౌంటబిలిటీ ఎవరిది? జవాబుదారీతనం ఎవరు? అది ఫిక్స్ చేయలేము. కాబట్టి మీరు మార్చొద్దండి అని చాలా స్పష్టంగా చెప్పారు. అయినా కూడా వినకుండా మొండిగా ముందుకు పోయారు. నెక్స్ట్ ఇక్కడ కాంట్రాక్ట్ని మార్చడం, ముందు చూపు లేకపోవడం, సరైన సమయంలో పనులు చేయకపోవడం, చేసే పనుల్లో జాప్యం వంటి కారణాల వల్ల నిర్మాణంలో తీవ్రంగా జాప్యం జరుగుతుందని కావున ఏజెన్సీలు మార్చవద్దని మళ్లీ 16/8/19లో చెప్పారు. ముందు లెటర్లు రాశారు. మళ్లీ వీళ్ళు ఇది కూడా చెప్పారు. ఇంకొక పక్కన మీరు చూస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇది పీపీఏ చేసింది. ఇది సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చీఫ్ ఇంజనీర్కి ఒక లెటర్ రాశాడు. ఇతను రాసింది హౌఎవర్ లెటర్ ఎలాబొరేట్ గా ఉంది. అంతా మొత్తం చదవడం లేదు. ప్లీజ్ రీకాల్ డిస్కషన్ డ్యూరింగ్ ది 10th ఎమర్జెన్సీ మీటింగ్ ఆఫ్ ది పీపీఏ held on 13th August 19, mainly to discuss the issues of pre-closure of present contracts of the Polavaram project and retendering of the balance works. Last lo enni cheptu, however, in the meanwhile, it is my humble advice to abandon the idea of pre-closure and retendering of the works in the best interest of the project, or at the least keep it the same in abeyance till a considered view is taken by Government of India in the matter. ఇంత స్పష్టంగా చాలా అతను ఎంత అంబుల్ అడ్వైస్ ఇది చెప్పితే ఇది కూడా లెక్క పెట్టుకోకుండా ప్రాజెక్ట్ని కాంట్రాక్ట్ని క్లోజ్ చేసి మేము క్లోజ్ చేశాం, మాకు అన్నీ తెలుసు అనే అజంతో ఇష్టానుసారంగా చేసి టెండర్ మార్చిన తర్వాత, ఏజెన్సీ మార్చిన తర్వాత దాన్ని యాక్సెప్ట్ చేయమని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు పీపీఏకి పంపించే సాహసం చేశారు. నెక్స్ట్ దీనివల్ల పర్యవసానం చాలా క్లియర్గా
నీతి ఆయోగ్ ఒక నిపుణుల కమిటీ వేసింది, ఐఐటి హైదరాబాద్. దాంట్లో పేజ్ నెంబర్ 38 మీరు ఒకసారి చదువుకోవచ్చు క్లియర్గా. ఇక్కడ చూస్తే even though about 20 lakh cusics of flood in 2020 has caused havoc through deep scoring, length about 150 meters, level about -22 meters at 3 locations near to the ECRF dam, that is Kafar Dam Gap 1 and Gap 2. This cannot be considered under force majeure category. The reasons for this distinction can be attributed to inefficient planning due to untimely closure of gaps in the Kafar Dam. ఏవైతే కాఫర్ డ్యామ్ లో చిన్న గ్యాప్ ఉందో ఆ ఏజెన్సీని మార్చకపోతే రెయినీ సీజన్ లోపల ఫ్లడ్ వచ్చే లోపల అది క్లోజ్ చేయాల్సిన బాధ్యత ఆయన పైన ఉంది. ఆ సమయంలో మార్చేశారు. ఆ సమయంలో మార్చి మళ్ళా డిపార్ట్మెంట్ లెటర్స్ రాశారు. ఈ టైంలో క్లోజ్ చేయకపోతే ప్రమాదం వస్తుంది అని చెప్పారు. అయినా పట్టించుకోలేదు, ఎవ్వడూ పట్టించుకోలేదు. దాని పర్యవసానం మీరు చూస్తే చాలా. ఇంకా నెక్స్ట్ చంద్రబాబు నాయుడు హయాంలో ఏం జరిగింది, మన హయాంలో ఏం జరిగింది, ఆ ప్రాజెక్టులో ఏ రకంగా జరుగుతుంది సినిమా చూపిస్తే ఒక సినిమా చూడండి ఒకసారి, స్క్రీన్ మీదనే కనిపిస్తుంది, చూపిద్దాం. చూడమ్మా, ఒక్కొక్క ఐటమ్ చూపించుకుంటా పోండమ్మా. కావాలని చెప్తాను, చూడండి ఒకసారి, మీకు అర్థమవుతుంది. మీ హయాంలో ఏం జరిగింది, మన హయాంలో ఏం జరిగింది తెలియని తెలుస్తుంది. ఇది అప్రోచ్ ఛానల్కి సంబంధించి ఒకసారి చూడండి ఒకసారి. అప్రోచ్ ఛానల్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏం జరిగింది, మన హయాంలో ఏం జరిగిందని చూద్దాం. ఇది అప్రోచ్ ఛానల్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి హయాంలో జూన్ 2019లో ఇలా బీడుగా ఉన్న భూమి, ఇలా బీడుగా ఉన్న భూమిలో నుంచి ఏకంగా అప్రోచ్ ఛానల్ నీళ్లను డైవర్ట్ చేసి అప్రోచ్ ఛానల్ తయారు చేసి నీళ్లను డైవర్ట్ చేసే కార్యక్రమం ఈ రోజు కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి మధ్యలో ఉన్న ఫొటోస్ కూడా కొంచెం పెట్టి చూపిస్తే కరెక్ట్ గా బాగా అర్థమవుతుంది, సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ కూడా అర్థమవుతుంది. చూడమ్మా ఒకసారి, ఇది స్పిల్ ఛానల్. అప్రోచ్ ఛానల్లో 3-4 ఫోటోలు కూడా ఉన్నాయి. ఇంతకుముందు అప్రోచ్ ఛానల్ చూపించినావు కదా, అప్రోచ్ ఛానల్ అప్పటికి ఇప్పటికీ చూపించినారు, తేడా చూపించినారు. ఆ అప్రోచ్ ఛానల్లో ఈ స్టేజ్ నుంచి ఆ స్టేజ్కి పోవడానికి మధ్యలో ఏమేమి ఫొటోస్ ఉన్నాయి కూడా కొన్ని ఉన్నాయి, చూడండి ఒకసారి. ఆ ఫొటోస్ కూడా చూపిస్తే కూడా బాగుంటాయి. 3-4 ఫొటోస్ ఒకసారి ఉన్నాయి. అన్ని ఫొటోస్ పెట్టలేదా, మరి అన్ని ఫొటోస్ చూపించాలి కదా. నాకున్నాయి, నాకు తెలుసు, వాళ్ళు చూపించితే మిగతా అందరికీ తెలుస్తుంది. అంటే ఇంత అప్లోడ్ చేసేటప్పటి నుంచి రావడం లేదు, ఏం చేయమంటారు సార్? కూర్చోండి సార్, కూర్చోండి. చూపిస్తా ప్రోగ్రెస్, పురోగతి అన్నిటితో పాటు ప్రాజెక్టును ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి నాశనం చేసినారు అనే దానికి కూడా చూపిస్తా. దాన్ని నాశనం చేసిన దాన్ని రిపేర్ చేయడం కోసం
మేము ఎన్నెన్ని కుస్తీలు పడతా ఉన్నామో కూడా చూపిస్తాం. నాశనం చేసింది మీరు చూడం సార్. చూడండి, తెలుసుకోండి, నాలెడ్జ్ అనేది పెంచుకోండి. ఇది చంద్రబాబు నాయుడు గారు బీడుగా పెడితే అప్రోచ్ చాలా బేసిక్లీ అధ్యక్ష. ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అధ్యక్ష, గోదావరి నది అనేది ఇలా ప్రవహిస్తూ ఉంటుంది. దాదాపుగా 2.1 కిలోమీటర్లు వెడల్పుగా ఈ గోదావరి నది ఇలా ప్రవహిస్తూ ఉంటుంది. ఈ నదిలోకి నీళ్ళు ఇలా వస్తూ ఉన్నప్పుడు అటువైపున నీకు స్పిల్వే కట్టాలి. ఆ స్పిల్వే అన్నది పూర్తి చేసి నీళ్లు అటువైపున డైవర్ట్ చేసి స్పిల్వే గుండా నీళ్లు అటు తీసుకొని అప్పుడు ఇక్కడ నువ్వు కాఫర్ డ్యామ్ పనులు ఫస్ట్. కాఫర్ డ్యామ్ అంటే ఏందనంటే, కాఫర్ డ్యామ్ ఇస్ ఎ టెంపరీ స్ట్రక్చర్. అది మెయిన్ డ్యామ్కు కట్టడానికి ఫెసిలిటేట్ చేస్తుంది. ఆ కాఫర్ డ్యామ్ అన్న స్ట్రక్చరు ఎప్పుడు కట్టాలి? స్పిల్వే పనులన్నీ పూర్తి చేసిన తర్వాత, అప్రోచ్ ఛానల్ పూర్తి చేసిన తర్వాత, సో నీళ్లు ఎప్పుడైతే డైవర్షన్ చేయడానికి వెసులుబాటు పూర్తిగా కల్పిస్తే, ఆ కల్పించిన తర్వాత కాఫర్ డ్యామ్ కట్టాలి. ఆ కాఫర్ డ్యామ్ కట్టిన తర్వాత మెయిన్ డ్యామ్ కట్టాలా. ఆ మెయిన్ డ్యామ్ అనేది కాఫర్ డ్యామ్ 1, మెయిన్ డ్యామ్ మధ్యలోను కాఫర్ డ్యామ్ 2, ఇటువైపున నుంచి నీళ్లు మళ్ళీ తన్నకుండా మళ్ళీ కాఫర్ డ్యామ్ 2 కట్టాలి. ఈ కాఫర్ డ్యామ్ 1 కానీ ఈ కాఫర్ డ్యామ్ 2 కానీ ఈ మెయిన్ డ్యామ్ కానీ దీని జోలికి పోక మునుపు ఫస్ట్ స్పిల్వే పనులు అయిపోవాలి. స్పిల్వే పనులు అయిపోయి చేసి అప్రోచ్ ఛానల్ పనులు అయిపోయి చేసేసి నీళ్ళు అటువైపును డైవర్ట్ చేస్తే అప్పుడు నీకు ఈ 2.1 కిలోమీటర్ పొడవైన ఈ గోదావరి నదిలో యూ కెన్ కన్స్ట్రక్ట్ ది కాఫర్ డ్యామ్. అటువంటిది మీ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏం తెలివితేటలు ఉన్నాయో నాకైతే తెలియదు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రి అంటాడు, 40 ఏళ్ళ ఇండస్ట్రీ అంటాడు. అసలు ఏ రకంగా హీస్ అన్ఫిట్ టు బి ఈవెన్ ఎమ్మెల్యే కూడా, ఎమ్మెల్యే కావడానికి కూడా అన్ఫిట్. ఆ స్థాయిలో గూఫప్ చేసిన మనిషి ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు. ఆ స్థాయిలో గూఫప్ చేశారు. మీరు చేసిన అన్యాయమైన పని ఏమిటి అని అంటే, ఒకవైపున స్పిల్వే కంప్లీట్ కాకుండా, ఒకవైపున అప్రోచ్ ఛానల్ కంప్లీట్ కాకుండా, మరోవైపున 2.1 కిలోమీటర్లు పొడవైన కాఫర్ డ్యామ్, 2.1 కిలోమీటర్ పొడవైన గోదావరి విస్తీర్ణాన్ని అప్పర్ కాఫర్ డ్యామ్ కట్టారు. దాంట్లో 2 గ్యాప్లు ఇచ్చిపెట్టినారు. 2.1 కిలోమీటర్ల పొడుగులో 2 గ్యాప్లు ఇచ్చిపెట్టినారు. లోవర్ కాఫర్ డ్యామ్ లో కూడా 2 గ్యాప్లు ఇచ్చిపెట్టినారు. సో నీళ్ల వెలాసిటీ ఏదైతే ఉందో అటు స్పిల్వే వైపు నుంచి పోలేకపోయింది. నీళ్లు వచ్చే నీళ్ళన్నీ కూడా గోదావరి నుంచి 2.1 కిలోమీటర్ల పొడవులో పోవాల్సిన నీళ్లు పోలేక మీరు వదిలిపెట్టిన ఆ గ్యాపుల గుండా మాత్రమే పోవాల్సి వచ్చింది. ఆ గ్యాపుల గుండా పోయేసరికి ఏమవుతుందంటే, గ్యాప్ తక్కువ ఉంది కాబట్టి వెలాసిటీ పెరుగుతుంది. నీళ్లు వెలాసిటీ పెరిగేసరికి ఏమైంది? స్కౌరింగ్ జరిగింది. దానికి కారణం ఏమిటో? స్కౌరింగ్ జరగడానికి కారణం కేవలం మీరు ప్లానింగ్ లేకుండా కట్టడం వల్లనే స్కౌరింగ్ జరిగింది. ఈ స్కౌరింగ్ అంటే ఏంది? పూర్తిగా డయాఫ్రమ్ వాల్ నుంచి పూర్తిగా ఎత్తేసింది వెలాసిటీ వల్ల. దీనికి కారణం ఎవరైనా కూడా మీ ఇష్టం వచ్చిన వాళ్ళు అడుగు. బుర్ర ఉండి, కామన్ సెన్స్ ఉండి, తెలుగుదేశము వైసీపీ అని చెప్పి పార్టీలు తేడా లేకుండా ఎనీ న్యూట్రల్ వ్యక్తి దగ్గరికి ఇది చూపించు అడుగు. ఏ న్యూట్రల్ వ్యక్తి అయినా కానీ అంటాడు, అసలు నేను ముఖ్యమంత్రి ఎవడైనా చేసింది ఇంత తక్కువ, ఇంత ఎదవ పని అని చెప్పి ఎవడైనా చెప్తాడు. కానీ మీరు దగ్గరుండి చేయించినారు. ఈ పెద్ద మీరు చేసిన తప్పును అవతల మీద ఏదైతే చూపించే దానికోసం రకరకాల కుయుక్తులు పండుతున్నారు. మా కర్మ ఏమిటంటే, మీకే ఈనాడు ఉంది, మీకే ఆంధ్రజ్యోతి ఉంది, మీకే టీవీ5 ఉంది, ఎల్లో మీడియా మొత్తం మీదే. కాబట్టి అబద్ధాన్ని నిజం చేయడం కోసం గోబెల్స్ ప్రచారాలు మొదలుపెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. చూడండి ఒకసారి, మీరు అర్థమవుతుంది మీకే. కానీ ఇప్పటికైనా అర్థమవుతుందో చూసుకోండి. ఇది అప్రోచ్ అని ఇంతకుముందు ఫోటో ఒక ప్రాజెక్టు నాశనం చేసినారు కదా. ఇది చంద్రబాబు నాయుడు గారి హయాంలో అప్రోచ్ ఛానల్ పరిస్థితి ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అప్రోచ్ ఛానల్ అయిపోయి ఉండాలి. అప్రోచ్ ఛానల్ అయిపోకపోగా, ఎందుకంటే స్పిల్వేకి నీళ్ళు డైవర్ట్ చేయాలంటే అప్రోచ్ ఛానల్ గుండానే డైవర్ట్ కావాలి. అట్లాంటి అప్రోచ్ ఛానల్ అనేది కంప్లీట్ కాకపోగా ఈ రకంగా అప్రోచ్ ఛానల్ అనేది ఈ మాదిరిగా తయారయ్యి, ఈ మాదిరిగా మీరు పోయే టయానికి ఈ మాదిరిగా, మేము వచ్చే టయానికి ఈ మాదిరిగా ఉంది. నెక్స్ట్ ఫోటో చూపించండి మా. ఇది మేలో
అపోలో ఛానల్లో మేము పనులు మొదలు పెట్టించి మేము పూర్తిగా చేస్తా ఉన్నాం. చూడండి ఎన్ని పొక్లైన్లు కనపడుతున్నాయి చూడండి అక్కడ 1 2 3 4 5 6 7 8 11 పొక్లైన్లు ఆనే కనపడతా ఉన్నాయి. ఇక్కడే ఇన్ని పొక్లైన్లు పెట్టి ఇవన్నీ మేము అప్రోచ్ ఛానల్ చేస్తా ఉన్నాం. దాని నెక్స్ట్ ఫోటో అమ్మా. జూన్ 2021కు వాళ్ళ అప్రోచ్ ఛానల్లోకి నీళ్లు డైవర్ట్ చేస్తున్నాం. అప్రోచ్ ఛానల్లోకి నీళ్లు డైవర్ట్ చేసేదానికి గడ్డ తీస్తా ఉన్నాం. నెక్స్ట్ ఫోటో అమ్మా. మార్చ్ 2022కు అప్రోచ్ ఛానల్ పూర్తిగా ఆ నుంచి అప్రోచ్ ఛానల్కు నీళ్లు డైవర్ట్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి నీళ్లు డైవర్ట్ అయినాయి. స్పిల్వే నుంచి నీళ్ళు వచ్చేదానికి రెడీ అయినాయి. ఇప్పుడు డ్యామ్ అయిపోయి చేసేసుకొని గేట్లు పెట్టేసి స్పిల్వే గేట్ల ద్వారా స్పిల్వే గేట్లు కూడా పెట్టిన తర్వాత అప్రోచ్ ఛానల్లో నుంచి నీళ్లు డైవర్ట్ అయ్యి ఇప్పుడు కిందికి వస్తా ఉన్నాయి. ఇది ఫస్ట్ జరిగిండాల్సింది. ఇది జరగకోకుండా కాఫర్ డ్యామ్ పనులు మొదలుపెట్టి కాఫర్ డ్యామ్ పనులు కూడా 2.1 కిలోమీటర్లు పొడవైన గోదావరి నదిని నువ్వు పూర్తిగా 2 గ్యాపులు మాత్రమే క్రియేట్ చేసేసి మిగతాదంతా కాఫర్ డ్యామ్తో కట్టించేసేసి నీళ్ళన్నీ కూడా ఆ గ్యాపులు గుండా పోయే కార్యక్రమం చేసేస్తే స్కౌటింగ్ జరిగింది. ఇది వాస్తవం. నెక్స్ట్ చూపించుమా. స్పిల్వే. ఇది స్పిల్వే. ఇది చంద్రబాబు నాయుడు గారు 2018లో అసలు స్పిల్వే పనులు ఏమాత్రం కూడా పూర్తి కాకుండా పునాదులు వేసి ఏకంగా ఆయన కొడుకు, ఆయన మనవడు, ఆయన భార్య ఇంకా జయం జయం చంద్రన్న అని చెప్పి మళ్ళా ఇదొకటి జయం జయం చంద్రన్న అని మళ్ళా పాట. ఇది ఈ రకంగా మీరు అయిపోయినట్టుగానే ఇంప్రెషన్ ఇస్తూ ఈ రకంగా చేస్తారు. నెక్స్ట్ ఫోటో చూపించుమా. అది చంద్రబాబు నాయుడు గారు మార్చి 2019లో ఇది పరిస్థితి. పియర్స్ అన్ని కూడా ఇంకా పైకి లేయాలి. పియర్స్ అన్ని పైకి లేసిన తర్వాత గేట్లు పెట్టాలి. ఆ గేట్లు పెట్టిన తర్వాత కానీ స్పిల్వే ఛానల్ అనేది పూర్తి కాదు. మీరు పియర్స్ అన్ని కూడా ఆ లెవెల్లో ఉంటాయి. నెక్స్ట్ ఫోటో చూపించుమా. తర్వాత మేము వచ్చిన తర్వాత దీన్ని ముందుకు తీసుకొని పోయే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. నెక్స్ట్ ఫోటో చూపించుమా. చూడండి జూన్ 2021కు పూర్తిగా అక్కడి నుంచి మీరు కింద వదిలేసినారు చూసినా కింద వెనక్కి పోమా. ఆ పోర్షన్ ఈ పోర్షన్ నుంచి ఇప్పుడు ముందుకు బా. ఈ పోర్షన్ నుంచి పైకి లేచింది. సబ్స్టాన్షియల్ ప్రోగ్రెస్ అంటే అది పియర్స్ అన్ని కూడా పైకి లేచిన ప్రోగ్రెస్. అది ఒకసారి చూడండి ఒకసారి. నెక్స్ట్ ఫోటోమా. పెట్టి గేట్లు పెట్టి ఇప్పుడు నీళ్లు అప్రోచ్ ఛానల్ నుంచి నీళ్లు డైవర్ట్ చేసి స్పిల్వే నుంచి నీళ్లు బయటకు పోయేట్టు చేస్తా ఉన్నాం. ఇది చేయకోకుండా ఎవరైనా బుద్ధున్నోడు ఎవరైనా కాఫర్ డ్యామ్ కడతాడాయా? ఆశ్చర్యం కలిగిస్తుంది అసలు. మీ దగ్గర నుంచి మీ మాటలు వింటా ఉంటే అసలు. కానీ నెక్స్ట్ ఫోటో. ఇప్పుడు చూడండి ఇది స్పిల్వే. నీళ్లు చూడండి. నీళ్లు చూసినారా ఎక్కడి నుంచి? దీనిలో నుంచే పోతా ఉన్నాయి నీళ్లు. నెక్స్ట్ వన్. స్పిల్వే అప్పుడు నవంబర్ 2019 అప్పుడు పరిస్థితి స్పిల్వే అది. ఇప్పుడు స్పిల్వే పరిస్థితి ఇది. ఇది స్పిల్ ఛానల్. స్పిల్ ఛానల్లో మీరు ఈ మాదిరిగా ఉన్న పరిస్థితి మార్చ్ 2019 మనం వచ్చే టయానికి. ఇది జనవరి 2020 స్పిల్ ఛానల్ చేస్తా ఉన్న కార్యక్రమాలు. ఇన్ని పంపులు పెట్టుకొని నీళ్లు క్లియర్ చేస్తూ ఈ రకంగా కాంక్రీట్ స్లాబ్ చేస్తూ చేసి స్పిల్ ఛానల్లో కూడా ఆ మాదిరి కంప్లీట్ చేసి ఆ మాదిరిగా నీళ్లు పోతా ఉన్నాయి. ఇది అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్. ఇదే బాగా గమనించండి. మీ పెద్ద మనుషులంతా మీరంతా కలిసి చేసిన అన్యాయమైన పని ఏమిటంటే చూసినారా? గ్యాప్ చూసినారా? అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్. ఆ గ్యాప్ కనపడతా ఉందా? 2.1 కిలోమీటర్ గోదావరి నది. ఆ 2.1 కిలోమీటర్ గోదావరి నదిలో అటువైపు ఒక గ్యాప్ పెట్టారు. అక్కడ ఆ చివరిలో ఇటువైపున ఇక్కడ ఒక గ్యాప్ పెట్టినారు. ఈ చివరిలో 2.1 నదిలో 2.1 కిలోమీటర్ విస్తీర్ణంలో పోవాల్సిన గోదావరి నదిని 2.1 కిలోమీటర్స్ నుంచి కట్టడి చేసి కేవలం ఎంత గ్యాప్స్ ఎంత? గ్యాప్ 1 ఎంత? గ్యాప్ 3 గ్యాప్లు ఎంత ఉన్నాయి? ఒక్కొక్క గ్యాప్ ఎంత? అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ లో గ్యాప్ ఎంత ఉంది? డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ లో గ్యాప్ ఎంత? పెట్టమా ఎగువ కాఫర్ డ్యామ్ లో ఒక చోట 380 మీటర్ల గ్యాప్ ఆ పక్క పెట్టినారు. 300 మీటర్ల గ్యాప్ ఈ పక్క పెట్టారు.
ఈ గ్యాప్లో నుంచి నీళ్లు పోవాలి. అంటే 2.1 కిలోమీటర్ల విస్తీర్ణంలో పోవాల్సిన నీళ్లను మీ పుణ్యమా అని చెప్పి ఈ గ్యాపుల మధ్యలో నుంచి మాత్రమే పోయే పరిస్థితిలోకి వచ్చేసరికి స్కౌరింగ్ జరిగింది. చూడబ్బా ఫస్ట్ ఇను ఫస్ట్ ఊరికి అడుస్తావు ఎందుకు ఫస్ట్ ఇను ఫస్ట్. ఇది దిగువ కాఫర్ డ్యామ్ లో అటువైపున 680 మీటర్లు గ్యాప్ పెట్టారు, ఇటువైపున 120 మీటర్లు గ్యాప్ పెట్టారు. నీళ్ళన్నీ కూడా మొత్తం కూడా ఈ గ్యాపుల గుండానే పోవాలి తప్ప 2.1 కిలోమీటర్ గోదావరి వెడల్పు నుంచి పోలేకపోయినాయి నీళ్లు. ఈ గ్యాపుల గుండా పోవాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి స్కౌరింగ్ జరిగింది. ఈ స్కౌరింగ్ జరగడం వల్ల ఇప్పుడు ఆ స్కౌరింగ్ రీప్లేస్ చేసి ఆ స్కౌరింగ్ అంటే డైఫ్రామ్ వాల్ నుంచి కింద నుంచి కూడా పూర్తిగా ఎత్తేసింది, పూర్తిగా గుంతలు పడ్డాయి. ఈ గుంతలు పడిన దాన్ని ఇప్పుడు కింద డైఫ్రామ్ వాల్ నుంచి ఇప్పుడు కట్టుకుంటూ వస్తా ఉన్నాం. దీని ఈ డిలే కావడానికి కారణం మీరు చేసిన ఈ తప్పుడు పనులు అని చెప్పి మీకు ఎందుకు అర్థం కావడం లేదు? అర్థం కాకపోగా మళ్ళీ అవతలోని మీద ఏలెత్తి చూపించడానికి మీకు మనసు ఎలా వస్తూ ఉంది? అసలు మనుషుల్లో ఆలోచన చేస్తా ఉన్నారా, రాక్షసుల్లో ఆలోచన చేస్తా ఉన్నారా అనేది ఎందుకు మీకు అర్థం కావడం లేదు? చూడండి, అది పరిస్థితి. అది అక్కడ ఒక గ్యాప్, ఇక్కడ ఒక గ్యాప్, ఇక్కడ ఒక అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ లో ఈ గ్యాప్ 300 మీటర్స్, అక్కడ గ్యాప్ 380 మీటర్స్. డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ లో అక్కడ గ్యాప్ 680 మీటర్స్, ఇక్కడ గ్యాప్ 120 మీటర్స్. మొత్తం నీళ్ళన్నీ కూడా ఆ రకంగా పోవాల్సి వచ్చినందువల్ల స్కౌరింగ్ జరిగింది. దీనికి టోటల్ గా పూర్తి బాధ్యత మీరు తీసుకొని మీ వల్లే ఈ డిలే అయిందని చెప్పి మీకు ఎందుకు అర్థం కావడం లేదో నాకైతే అర్థం కావడం లేదు. ఏదైతే ఎవరో ఒకరి మీద చూపించాలని చెప్పి చేయాలనే దుర్బుద్ధి తప్పునిచ్చి కనపడతా ఉన్న సత్యాన్ని పూర్తిగా మభ్యపెట్టే కార్యక్రమం. కానీమ్మా ఇది మెయిన్ డ్యామ్ లో కూడా గ్యాప్స్. కానీ ముందు పోమా